నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే పామును కర్రగాను కర్రను పాముగా నేను చేయలేను. అందుకని నీ సన్నిధి నాకు కావాలి. అడిగి మరీ తీసుకెళ్ళాడు ఆయన సన్నిధి. ఏమండి, ఆయన మోషే 40 దినాలు ఉపవాసం ఉంటే ఆయన సన్నిధి తోడుగా వచ్చింది. దేవుడితో గడుపుతా ఉంటే ఆ సన్నిధి తోడుగా వచ్చింది. ఇదేనా బాబు మనకు బోరు కొట్టేస్తున్నాడు దేవుడు. ఏమండి, పిల్లలకు కానీ చదువు బోరు కొట్టినట్టు దేవుడు అంటే బోరు కొట్టబాబు పొదుగులే ఆడతారు దేవుడు. కానీ చదువు కాసేపు పుస్తకం తెలిసి ఒక సబ్జెక్ట్ చదవగానే అబ్బో తలకి వచ్చేసి చిరాకు వచ్చేసి. ఏమండి, దేవుడు పొదుగులే ఆడతారు. సినిమాలు పొదుగులే వస్తారు. టీవీ సీరియల్స్ పొదుగులే మనం చూడగలిగాం. అంత శక్తి ఉంటుంది మనకి. కానీ దేవుని వాక్యాన్ని చదవండి. యెహోవా నా కాపరి, నాకు నిద్ర వస్తుంది, మతం వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. దేవుని వాక్యానికి లోబడరు, దేవుని సన్నిధికి లోబడరు. ఏమండి, బయట సాతానికి లోబడిపోతారు, టీవీ సీరియల్కి లోబడిపోతారు, మగవాళ్ళు మందుకు లోబడిపోతారు, ఆడదానికి లోబడిపోతారు, అన్నిటికీ లోబడతారు. ఓకే, దేవుడికి మాత్రం లోబడరు. ఎందుకయ్యా? దేవుడు అంటే విరక్తి. కానీ మోషే 40 దినాలు దేవుడితో గడిపాడు. అయినప్పుడు బోరు పట్ల ప్రభు నేను చూడాలయ్యా, నేను చూడాలి. మోషే నేను చూస్తే తట్టుకోలేవు, అయినా సరే పర్వాలేదు, నేను చూడాలి. 40 రోజులు నాతోనే ఉన్నావు కదా, అయినా సరే నేను చూడాలి. బోరు పట్టలేదా? నేను బోరు పట్ల. నీ సన్నిధి ఇంకా నాకు కావాలి, నీ కృప ఇంకా నాకు కావాలి. ఉందా ఈ రోజున దేవుని మీద తృష్ణ కలిగి మన ప్రాణం ఏమాత్రమే అడవుడు చేసి అయ్యో దేవుని మొదలైన లేట్ అయిపోతుంది, దేవుని సన్నిధిలో నేను కనపడాలి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ దేవుని శక్తిని నేను పొందుకోవాలని అనుకుంటున్నామా మనం? లేదు కదా. దేవుని సన్నిధి అంటే అలక్ష్య పెట్టేస్తా ఉన్నారు దేవుని సన్నిధి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనా 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి యందు వారికి విముక్తుడవై ఉండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నారు.